వాచః నాసత్యా సంతి కరిహిచిత్ గర్భో యదా భగవాన్ అన్వభావి తథైవ తత్. గర్గ మహర్షి వచ్చాడు, నామకరణం చేశాడు, చేతికి తాయెత్తు కట్టాడు, వీళ్ళకేం భయం లేదు అని చెప్పి అప్పుడు చెప్పుకున్నాం కదా, పశువుల నుంచి రాక్షసుల నుంచి దేని నుంచి కూడా కాకూడదని చెప్పి రక్షాబంధనం చేస్తుంటాడు. ఆ రక్షలో చదివినటువంటి ఎవరెవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకే నాశనం తప్పదని చెప్పి గర్గుల వారు చెప్పినట్టుగా, ఇంటి పురోహితుడు చెప్పినట్టుగా యదాహ భగవాన్ గర్గ అన్వభావి తథైవ తత్. అదే జరుగుతున్నది. అనేక మంది ఈయనను సంహరించడానికి, చంపడానికి కష్టపడుతున్నారు, ఎంతోమందో దెబ్బతీయడానికి వస్తూ ఉన్నారు, కానీ వాళ్లే చనిపోయి వెళ్ళిపోతారు. అది మన యొక్క కుల పురోహితుడు చెప్పినటువంటి మాట. బ్రహ్మవాక్యం వృషా నభవతి. అదేదో బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, బ్రాహ్మణుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా అబద్ధం జరగదయ్యా, అలాగా జరుగుతుంది అని చెప్పుకుంటూ ఈ విధంగా కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు ఒకటా రెండా, ఎంతమంది రాక్షసులను ఇంకా సంహరించాడో వాళ్ళందరి లీలలు చెప్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాలంలో ఇంకా కొన్ని లీలలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు అనుమతిస్తే బాలకృష్ణ భగవానికి శ్రీనాథ నారాయణ వాసుదేవ కృష్ణ గోవింద హరే మురారే. శ్రీనాథ నారాయణ వాసుదేవ